శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 649వ నామం అదృశ్య. మంత్రస్వరూపంలో శ్రీ అదృశ్యాయై నమః. మనం ఇంతకుముందు నామాలలో అమ్మవారి గురించి చెప్పుకుంటూ అమ్మవారు లీలా క్లుప్త బ్రహ్మాండ మండల అని తెలుసుకున్నాం. అంటే సకల బ్రహ్మాండాలను ఒక లీలగా, అంటే అత్యంత సునాయాసంగా నిర్వహించే తల్లి అని తెలుసుకున్నాం. అటువంటి తల్లి యొక్క స్వరూపాన్ని ఈ నామంలో వసిన్యాది వాగ్దేవతలు మనకు తెలియచేస్తున్నారు. ఈ నామంలో అమ్మవారిని అదృశ్య అని వసిన్యాది వాగ్దేవతలు కీర్తిస్తున్నారు. అంటే దృశ్యమునకు అగుపించని తల్లి అని అర్థం. మనం పరిమితమైన నశించే స్వభావం కలిగిన కంటిని కలిగి ఉన్నాం. ఈ నశించే స్వభావము గల కన్నులతో శాశ్వత ఆనంద స్వరూపం అయిన శ్రీ లలితా పరమేశ్వరిని జీవుడు దర్శించలేడు అని ఈ నామం మనకు తెలియచేస్తుంది. అమ్మవారు ఈ విశ్వమునంతా వ్యాపించి ఉండి ఈ విశ్వం యొక్క స్వరూపంలో మనకు దర్శనం ఇస్తున్న ఆమె యొక్క సగుణ సాకార స్వరూపాన్ని మనం మన కంటితో దర్శించలేము. మన ఇంద్రియాలతో అమ్మ మనకు లభించదు అని ఈ నామంలో వసిన్యాది వాగ్దేవతలు మనకు తెలియచేస్తున్నారు. ఆ అమ్మవారికి నమస్కరించుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.